హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవగ్రంథం బైబిల్ నుండి సామెతలు 9వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుతాం. అపహాస్యులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకుంటాడు. భక్తిహీనులను గద్దించు వారికి అవమానమే కలుగును. అపహాస్యుని గద్దెంపకము, గద్దించిన వాడు నిన్ను ద్వేషించు. జ్ఞానము గలవాన్ని గద్దెంపగవాడు నిన్ను ప్రేమించును. దేవుని వాక్యములో స్పష్టముగా మనం చూస్తున్నాం. అపహాస్యులకు మనం బుద్ధి చెప్పకూడదు. చెప్తే మనకే నింద వస్తుంది. వాడు అపహాస్యుడు. ప్రతిదాన్ని అపహసించేటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వాడికి మనం బుద్ధి చెప్పినా మనమే నింద తెచ్చుకుంటాం. భక్తిహీనులను గద్దించకూడదు. భక్తిహీనులను గద్దించే వారికి అవమానం వస్తుంది. నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినట్లా, నువ్వు దేవుని కొరకు సరిగ్గా నడవట్లా, నువ్వు దేవుని కొరకు ఉన్నట్లా, ఇలాంటివి మనం మాట్లాడామంటే మనల్ని అవమానపరుస్తుంది. ఎందుకంటే ప్రతి వారికి వారి క్రియలను బట్టి సిద్ధపరిచిన జీతం దేవుడి యొక్క ఉంది కాబట్టి దేవుడికి అప్పగించేట దేవుని వాక్యములో. కాబట్టి భక్తిహీనను గద్దించకూడదు. భక్తి గలవాడిని గద్దించిన వాడు బాగుపడతాడు, మరింత భక్తి గలవాడిగా మారుతాడు. భక్తిహీనుని గద్దించామనుకోండి, వాడు మనలను అపహాస్యము చేస్తాడు, మనకు అవమానాన్ని కలుగు చేస్తాడు. అంతేకాదు అపహాస్యుని గద్దెంపకము, గద్దించిన వాడు నిన్ను ద్వేషించును. చూసారా, అపహాస్యుడికి బుద్ధి చెప్తే నిందొస్తుంది, అపహాస్యుడిని గద్దిస్తే వాడు నిన్ను ద్వేషిస్తాడు, వాడు నిన్ను అసహించుకుంటాడు, వాడు నిన్ను లెక్క చేయడు, వాడు నేను గురించి పెద్దగా పట్టించుకోడు. కాబట్టి గ్రహించాలి. అదేవిధంగా జ్ఞానము గలవాడిని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించు. ఇలా దేవుని వాక్యములో మనం చూస్తున్న సత్యాలు. అపహాసకుడిని మనము బుద్ధి చెబితే వాడు మనకి నింద చేస్తాడు. ఎవరైతే బుద్ధి చెప్పాడో వాడికి నింద వస్తుంది. భక్తిహీనుని గద్దిస్తే అవమానమే. అపహాస్యుని గద్దించిన వాడు నిన్ను ద్వేషిస్తాడు. జ్ఞానము గలవాడిని కనుక గద్దించామనుకోండి, వాడు నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే దైవ జ్ఞానాన్ని ప్రేమించే దావీదును దేవుడు గద్దించాడు. వెంటనే అతడు దేవుణ్ణి ప్రేమించి దేవుని హృదయానుసారుడిగా మారి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అపహాసకుని బుద్ధిహీనుని జోలికి మనం వెళితే మనం నిందలు పాలవుతాం.
అందుకే దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే, అందుకే ప్రభువు అన్నాడు, అపహాస్యులు కూర్చుండు చోట్ల కూర్చుండవద్దు, పాపుల మార్గమున నిలవద్దు అని ప్రభువు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి పిల్లారా, వాక్యం వింటున్న ప్రజలారా, దైనందిన జీవితంలో ఎవరికి బుద్ధి చెప్పాలో, ఎవరికి బుద్ధి చెప్పకూడదు, ఎవరిని గద్దించాలో, ఎవరిని గద్దించకూడదు, ఎవరిని హెచ్చరించాలో, ఎవరిని హెచ్చరించకూడదు, సామెతలు 7, 8, 9 వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, జ్ఞానము గలవాడిని నువ్వు గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును అని మనం చూడాలి. అంతేకాదు, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందుతాడు. 9వ వచనం కూడా మనం చూస్తాం. కాబట్టి జ్ఞానము గలవానికి ఉపదేశం చేస్తే ప్రేమిస్తాడు, జ్ఞానము గలవాడిని గద్దిస్తే ప్రేమిస్తాడు, ఉపదేశం చేస్తే మరింత జ్ఞానవంతుడవుతాడు. నీతి గలవానికి బోధ చేస్తే వాడు మరింత జ్ఞానం పొందుతాడు. గ్రహిద్దాం, గుర్తిద్దాం, ప్రభుని వెంబడిద్దాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోనికి తెచ్చి మేలు చేయక. ఆమె ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన నమ్మకమైన మా దేవాన్ని వందనాలు. మాకు ఎన్నో మెలకువలు మీరు నేర్పించారు. మేము ఎవరికి బుద్ధి చెప్పాలో, ఎవరిని గద్దించాలో, ఎవరికి జోలికి వెళ్ళకూడదు, ఎవరి జోలికి వెళ్ళాలో స్పష్టపరిచారు. అలాగ ప్రవర్తించడం మా అందరికీ సహాయం చేయండి. మా పైన మీకు అందరిస్తుంది. యేసుక్రీస్తు వారి దివ్య నామములో వినేవారందరికీ ఆశీర్వాదాన్ని ఇచ్చి మేలు చేయమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలాడండి, దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా